తిరుపతి ప్రకాశం పార్కులో రథసప్తమిని పురస్కరించుకొని 108 సార్లు సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్వయంగా పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు. ఆరోగ్యకరమైనటువంటి సమాజం కోసం ప్రతి ఒక్కరూ నిత్యం యోగా వ్యాయామం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం యోగా చేయడం వల్లే ఒత్తిడిని జయించి చురుగ్గా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. एकम द्वे त्रीणि चतुर्वारे त्रीणि चतुर्वारे त्रीणि चतुर्वारे ఇంకా పైన 9 పైసలు 10 అయినప్పుడు రెండు పాదాలు 10 11 12 రథసప్తమి సందర్భంగా బాలాజీ పార్కులో మున్సిపల్ పార్కులో ఈరోజు అందరు పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి సూర్య నమస్కారాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. రథసప్తమి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా అందరికీ చాలా ముఖ్యమైన రోజు. ఈ యొక్క రోజులో ఈ యొక్క ఆసనాలు వేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ సూర్య నమస్కారం అనేది శరీరంలో అన్ని అవయవాలు కదలిక వస్తాయి. ఇది చాలా యోగాలోనే చాలా అతి ముఖ్యమైన నమస్కారం, సూర్య నమస్కారం. ఇది చేసే ప్రతి ఒక్కరికి కూడా బాడీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయుష్ ఆరోగ్యం అన్ని కూడా కలుగుతాయి. చాలా ముఖ్యమైన సూర్య నమస్కారం. ఈ రథసప్తమి రోజు ఇటువంటి సూర్య నమస్కారం స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈరోజు రథసప్తమి సందర్భంగా 108 సూర్య నమస్కారాలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు ఆర్ని శ్రీనివాస్ గారు అదేవిధంగా ఈరోజు దీంట్లో భాగస్వాములు కావడం, ఈరోజు ఒక పక్క విద్యార్థులు, ఒక పక్క పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాన్ని భాగస్వాములు అవ్వడం జరిగింది. ఈరోజు యోగా అనేది దేశంలోనే కాదు ప్రపంచంలో ఈరోజు అందరూ హెల్త్ ఆరోగ్యంగా ఉండాలంటే యోగానే అనే పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఇంకెవరైనా కూడా ప్రతి ఒక్కరూ యోగా ద్వారానే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈరోజు 7 పదుల వయసులో ఉన్న నరేంద్ర మోడీ గారైనా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా యోగా ద్వారానే వాళ్ళు ఈరోజు నిరంతరం కార్యసాధనతో ముందుకెళ్తున్నారు.